మనం రోజూ ఎన్నో పనులు చేస్తాం, ఆలోచిస్తాం, పాత విషయాలు గుర్తు చేసుకుంటాం, కొత్త నిర్ణయాలు తీసుకుంటాం. అసలిదంతా ఎలా జరుగుతోంది? మన మెదడు లోపల ఏం జరుగుతోంది? ఈ అద్భుతమైన ప్రక్రియలని సైన్స్ పరంగా ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ఇదే కాగ్నిటివ్ సైకాలజీ, అంటే మనసు విప్లవానికి సంబంధించిన కథ. అసలు మన మనసు నిజంగా ఎలా పనిచేస్తుంది? ఇదేదో పెద్ద ఫిలాసఫర్లు అడిగే ప్రశ్న మాత్రమే కాదు. మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి క్షణం, ప్రతి పనిని ఇది ప్రభావితం చేస్తుంది. ఇంత పెద్ద రహస్యాన్ని సైన్స్ ద్వారా ఛేదించే ప్రయత్నమే కాగ్నిటివ్ సైకాలజీ. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా కాగ్నిటివ్ సైకాలజీ అంటే ఏంటి, ఆ తర్వాత దాని వెనుకున్న విప్లవాత్మకమైన కథేంతో చూద్దాం. మనసు సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందో తెలుసుకుని, ప్రస్తుతం వాడుతున్న టూల్స్ ఏంటో, ఇంకా ఈ ఫీల్డ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో కూడా చర్చిద్దాం. సరే, మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలీ కాగ్నిటివ్ సైకాలజీ అంటే ఏమిటి? మన లోపల ఉన్న ప్రపంచాన్ని అధ్యయనం చేసే ఈ సైన్స్ గురించి బేసిక్స్ తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, మనం ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటాం, ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఎలా ఆలోచిస్తాం, సమస్యల్ని ఎలా సాల్వ్ చేస్తాం, భాష ఎలా మాట్లాడతాం, ఇలాంటి మనస్సుకు సంబంధించిన అన్ని అంతర్గత ప్రక్రియల్ని సైంటిఫిక్గా స్టడీ చేయడమే కాగ్నిటివ్ సైకాలజీ. ఉదాహరణకి, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీ మెదడు ఈ పదాల్ని ఎలా ప్రాసెస్ చేస్తోంది, ఈ సమాచారాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటోంది, ఇలాంటివన్నీ దీని కిందకే వస్తాయి. అంటే కేవలం మన పనుల గురించి కాదు, ఆ పనుల వెనుకున్న ఆలోచనల గురించి. మన మైండ్ అనేది చాలా పెద్ద విషయం కదా. దీన్ని అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు ముఖ్యంగా 5 అంశాలపై ఫోకస్ పెడతారు. అవేంటంటే, పర్సెప్షన్ అంటే మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా గ్రహిస్తాం, అటెన్షన్ అంటే దేనిమీద మనసు పెడతాం, మెమరీ అంటే విషయాలని ఎలా గుర్తుంచుకుంటాం, లాంగ్వేజ్ అంటే భాషని ఎలా వాడతాం, ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్యలని ఎలా పరిష్కరిస్తాం. అయితే ఒక విషయమేంటంటే, మనసుని సైంటిఫిక్గా స్టడీ చేయాలనే ఈ ఆలోచన మొదట్నుంచీ లేదు. నిజానికి ఒకప్పుడు సైకాలజిస్టులు మనసు గురించి మాట్లాడటమే అశాస్త్రీయం అని కొట్టిపారేశారు. కాని సైకాలజీలో ఒక పెద్ద విప్లవం వచ్చింది. ఆ విప్లవం వల్లే మనసు మళ్లీ సెంటర్ స్టేజ్కొచ్చింది. ఇంతకీ ఏంటా కథ? ఇప్పుడు చూద్దాం. ఈ కథ చాలా పాతదే, ఏకంగా ప్రాచీన గ్రీస్ ఫిలాసఫర్స్ దగ్గర మొదలవుతుంది. కాని సైకాలజీ ఒక సైన్స్గా మారిన తర్వాత, ముఖ్యంగా 20వ శతాబ్దంలో బిహేవియరిజం అనే ఒక థియరీ చాలా పాపులర్ అయ్యింది. వాళ్ళేమన్నారంటే, మనసు అనేది ఒక బ్లాక్ బాక్స్, దాన్ని మనం చూడలేం కాబట్టి దాని గురించి మాట్లాడొద్దు, కేవలం మనకు కనిపించే ప్రవర్తననే స్టడీ చేద్దామన్నారు. కాని 1950లు 60లలో కాగ్నిటివ్ విప్లవం వచ్చింది. ఇది ఆ బ్లాక్ బాక్స్ని బద్దల్కొట్టి లోపల ఏం జరుగుతుందో చూద్దామని చెప్పింది. చూశారా, తేడా ఎంత స్పష్టంగా ఉందో? ఒకవైపు బిహేవియరిజం మనసు ఒక బ్లాక్ బాక్స్, మనకనవసరం అని పక్కన పెట్టేసింది. మరోవైపు కాగ్నిటివ్ సైకాలజీ లేదు, ఆ బాక్స్ తెరిచి లోపల ఏం జరుగుతుందో చూడాలి, అదే ముఖ్యం అని చెప్పింది. ఇదే అసలైన గేమ్ చేంజర్. ఈ విప్లవం రావడానికి ఒక కీలకమైన వ్యక్తి నోమ్ చామ్స్కీ. ఆయనొక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ప్రశ్న వేశారు. పిల్లలు ఇంత కాంప్లెక్స్ భాషని ఇంత ఈజీగా ఎలా నేర్చుకుంటున్నారు అని. కేవలం పెద్దవాళ్ళని చూసి కాపీ కొడితే ఇది సాధ్యం కాదు. ఖచ్చితంగా మన మెదడులోనే భాష కోసం ప్రత్యేకమైన ఒక సిస్టమ్ ఉండి తీరాలి అని ఆయన గట్టిగా వాదించారు. ఆయన వాదన ఆ బ్లాక్ బాక్స్ థియరీని కుదిపేసింది. సరే, విప్లవమైతే వచ్చింది, బ్లాక్ బాక్స్ కూడా తెరిచారు. మరిప్పుడు దాని లోపల ఏముందో చూసేద్దామా? మన మైండ్ సమాచారాన్ని ఎలా తీసుకుంటుంది, ఎలా ప్రాసెస్ చేస్తుంది, ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ ఇమేజ్లో ఉన్న ఫన్నల్ చూడండి. ఇది మన మైండ్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్. మనకు కళ్ళు, చెవులు, ముక్కు ఇలా అన్నింటి నుంచి నిరంతరం బోలెడంత సమాచారం వస్తూ ఉంటుంది. మన మైండ్ ఒక ఫన్నల్లాగా ఆ సమాచారాన్నంతా తీసుకుని ఫిల్టర్ చేసి మనకు అవసరమైన, అర్థవంతమైన జ్ఞానంగా మారుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్లో 3 ముఖ్యమైన స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ఎన్కోడింగ్ అంటే బయట ప్రపంచం నుంచి వచ్చే సమాచారాన్ని మన బ్రెయిన్ అర్థం చేసుకోగలిగే ఫార్మాట్లోకి మార్చడం. నెక్స్ట్, స్టోరేజ్ అంటే ఆ మార్చిన సమాచారాన్ని మన మెమరీలో దాచుకోవడం. ఫైనల్గా, రిట్రీవల్ అంటే అవసరమైనప్పుడు దాచుకున్న సమాచారాన్ని బయటకు తీసి వాడుకోవడం. అయితే ఈ స్టోరేజ్ అనేది ఒకే రకంగా ఉండదు. అందులో మళ్ళీ రకాలున్నాయి. సెన్సరీ మెమరీ అనేదొకటి. ఇది కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే సమాచారాన్ని పట్టుకుంటుంది.
తర్వాత షార్ట్ టర్మ్ మెమరీ, ఇది కొన్ని నిమిషాల వరకు ఉంటుంది. ఇక మన చిన్ననాటి జ్ఞాపకాలు, జీవితాంతం గుర్తుండే విషయాలు, అవన్నీ లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అవుతాయి. మనం ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? ఇక్కడ 2 ప్రాసెస్లు ఒకేసారి పనిచేస్తాయి. ఒకటి బాటమప్ ప్రాసెసింగ్, అంటే బేసిక్ లెవెల్ నుంచి మొదలుపెట్టడం. మన కళ్ళు చూసే రంగులు, లైన్సు ఇలాంటి డేటాతో స్టార్ట్ అవుతుంది. రెండోది టాప్ డౌన్ ప్రాసెసింగ్. ఇది మనకు అప్పటికే ఉన్న నాలెడ్జ్ని, ఎక్స్పీరియన్స్ని వాడుకుని ఆ డేటాని ఇంటర్ప్రెట్ చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఎవరైనా డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ చదవడానికి ట్రై చేస్తున్నామనుకోండి, అందులో ఉన్న గజిబిజి గీతల్ని మన కళ్ళు చూడటం, అది బాటమప్ ప్రాసెసింగ్. కానీ ఆ గీతల్ని చూసి ఇది బహుశా పారాసెటమాల్ అయ్యుంటుంది అని మనకున్న నాలెడ్జ్తో గెస్ చేయడం, అది టాప్ డౌన్ ప్రాసెసింగ్. ఈ రెండూ కలిసి పనిచేస్తేనే మనం దాన్ని చదవగలుగుతాం. సరే, అదంతా గతం. మరి ఇప్పుడు ఈ రోజుల్లో మనసు గురించి ఎలా తెలుసుకుంటున్నారు? లేటెస్ట్ టెక్నాలజీ ఫీల్డ్ని ఎంతగా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కాగ్నిటివ్ సైకాలజీ ఒంటరిగా ప్రయాణం చేయదు. ఇది చాలా ఫీల్డ్స్తో కలిసి పనిచేస్తుంది. ఉదాహరణకి న్యూరోసైన్స్, ఎఫ్ఎంఆర్ఐ, ఈఈజీ లాంటి టెక్నిక్స్ వాడి మనం ఆలోచిస్తున్నప్పుడు బ్రెయిన్లో ఏ పార్ట్స్ యాక్టివ్గా ఉన్నాయో చూపిస్తుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, మన మైండ్ ఎలా ఆలోచిస్తుందో కంప్యూటర్ మోడల్స్ క్రియేట్ చేసి టెస్ట్ చేస్తుంది. ఇలా వేర్వేరు ఫీల్డ్స్ కలవడం వల్లే పెద్ద పెద్ద బ్రేక్ త్రూస్ వస్తున్నాయి. అయితే ఇందులో ఒక ముఖ్యమైన విమర్శ కూడా ఉంది. మనసుని ఒక కంప్యూటర్తో పోల్చడం చాలా విషయాల్ని సింపుల్ చేసేస్తుంది. కానీ మనుషులు కంప్యూటర్లు కాదు గదా. మనకు ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, సోషల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. మన ఆలోచనల మీద, నిర్ణయాల మీద వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కంప్యూటర్ మోడల్ కొన్నిసార్లు ఈ ముఖ్యమైన అంశాల్ని పట్టించుకోదు. ఓకే, ఇప్పటివరకు చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ ఫీల్డ్ ముందు ఇంకా చాలా సవాలులున్నాయి. సో ఫ్యూచర్లో ఏం జరగబోతోంది దాని గురించిప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఫీల్డ్ ముందు కొన్ని పెద్ద పెద్ద సవాళ్లున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది కాన్షియస్నెస్ ప్రాబ్లం. అసలు స్పృహ అంటే ఏంటి? ఈ అనుభవం ఎక్కడ్నుంచొస్తోంది? ఇది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. అలాగే మనమిందాక చెప్పుకున్నట్టు ఎమోషన్స్, సోషల్ ఫ్యాక్టర్స్, వీటిని మన మోడల్స్లో ఇంకా పర్ఫెక్ట్గా ఇంటిగ్రేట్ చేయలేకపోతున్నాం. ఇక ఫ్యూచర్ ట్రెండ్స్ విషయానికొస్తే మెషీన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ లాంటివి చాలా పెద్ద మార్పులు తీసుకురాబోతున్నాయి. ఉదాహరణకు వీఆర్ టెక్నాలజీని మెంటల్ హెల్త్ థెరపీలో వాడుతున్నారు. అయితే టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త ప్రశ్నలు కూడా పుడతాయి. ముఖ్యంగా న్యూరోఎథిక్స్, అంటే బ్రెయిన్కి సంబంధించిన టెక్నాలజీని నైతికంగా, బాధ్యతగా ఎలా వాడాలి అనేది ఒక పెద్ద చర్చ. మొత్తానికి మనం మనసు అనే ఈ అద్భుతమైన ప్రపంచాన్ని మ్యాప్ చేస్తూనే ఉన్నాం. అయితే ఈ ప్రయాణంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనసుని అర్థం చేసుకోవడమంటే కేవలం సమాధానాలు వెతకడం కాదు. అంతకన్నా ముఖ్యంగా సరైన, ఇంకా లోతైన ప్రశ్నలు అడగడం నేర్చుకోవడం.